విశాఖ జిల్లా దువ్వాడలో జంట హత్య కలకలం రేపుతోంది. రాజీవ్ నగర్ లో రిటైర్డ్ డాక్యార్డ్ ఉద్యోగి యోగేంద్ర బాబు అతని భార్య లక్ష్మిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు యోగేంద్రపై 8 కట్టుపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే లక్ష్మి ఒంటిపై ఉన్న నగలు, ఇంటి ముందున్నటువంటి స్కూటీని అపహరించినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్తో ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులపై దుండగులు దాడి చేసి బంగారు నగలను ఎత్తుకుపోయారని ఈ సందర్భంగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? ఆ వృద్ధ దంపులపైన దాడి చేసిన వారు ఎవరైనా గుర్తించారా? పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంటిలో ఒక మృతదేహం ఉందన్నట్టు మన కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద వెంటనే మన దువ్వాడ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. అలాగే మన ఏసీపీ సౌత్ గారు కూడా వచ్చి ఆ ఇల్లు ఓపెన్ చేసి చూసిన తర్వాత మనకి ఆ చనిపోయిన వ్యక్తి భార్య మృతదేహం కూడా ఆ ఇంట్లో కనిపించింది. సో వెంటనే మన పోలీస్ కమిషనర్ సార్ కూడా వచ్చారు. మొత్తం విచారణ అంతా చేయడం జరిగింది. ఇంకా మృతికి కారణాలు మనకి తెలియలేదు, దర్యాప్తు చేస్తున్నాం. ఆల్రెడీ మనం సీసీ ఫుటేజ్కి ఒక టీము, అలాగే ఇక్కడ ఉన్న టవర్ డమ్కి సిడిఆర్ అనాలిసిస్కి ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న బ్యాడ్ క్యారెక్టర్స్ కోసం ఒక టీం ఆల్రెడీ ఫామ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అక్కడ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అలాగే పోలీసులు కూడా ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ సాయిరామ్. ఏదైతే విశాఖలో భార్యాభర్తల హత్య అయితే స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ కాలనీలో మాజీ ఉద్యోగి యోగేంద్ర ఆయన భార్యను కూడా అత్యంత కిరాతకంగా కూడా హత్య చేసి అక్కడ ఉన్నటువంటి నగదు కూడా దోచుకుపోయినట్టు ఘటన నిన్న సాయంత్రం 8:30-9 గంటల ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే యోగేంద్ర ఉన్నాడో, యోగేంద్ర గతంలో అయితే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి డాక్యార్డ్ లో ఉద్యోగిగా పనిచేసేవాడు. ఈ నేపథ్యంలోనే కొద్ది కాలం క్రితం అయితే ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత భార్యాభర్త ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అయితే ఈ నేపథ్యంలోనే వారి పిల్లలు కూడా ఉన్నాయి, అమెరికాలోనైతే సెటిల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం వారు ఇద్దరు కూడా భార్యాభర్తలు హైదరాబాద్ లోని కుటుంబానికి సంబంధించినటువంటి వారి ఫ్యామిలీకి సంబంధించిన ఒకరిది వివాహం అవగా వివాహానికి వెళ్లి తిరిగి మొన్న వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీరిని గత కొంతకాలంగా అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఇంటిలోకి చొరబడి భార్య మెడలో ఉన్నటువంటి నగలు తస్కరించడంతో పాటు ఆవిడ పైన దాడి చేసి హత్య చేశారు. ఈ నేపథ్యంలో అడ్డుకున్నటువంటి యోగేంద్ర పైన కూడా అతి కిరాతకంగా దాదాపు 5 నుంచి 10 సార్లు కత్తితో పొడిచినట్లుగా అయితే పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే అక్కడ ఉన్నటువంటి నగదు దోచుకోవడంతో పాటు ఇంటికి తాళం కూడా వేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వీరి యొక్క అరుపులు గమనించి వారి కుటుంబ సభ్యులకైతే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో యోగేంద్ర మేనల్లుడు అక్కడికి వచ్చి ఏం జరిగిందని తెలుసుకుని వెంటనే పోలీసులకు అయితే ఫోన్ చేశాడు. అయితే రాత్రి ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి పోలీసులు పూర్తిగా ఘటన ఏ విధంగా జరిగిందనే దానిపైన ఊపిలాగే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం సిపి కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. డాగ్ స్క్వాడ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులే ఈ దారుణానికి ఒరిగట్టు ఉండొచ్చు అనేసి స్థానికులంతా కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా యోగేంద్ర లేదా ఆయన కుటుంబ సభ్యులకి ఎటువంటి వివాదం లేకపోయినా సరే ఇటువంటి ఘటన ఎలా జరిగిందనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సాయిరామ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.